మనం రోజు చూసే ఎన్నో సాధారణ ఆధ్యాత్మికాల వెనుక ఎవరికీ అంతుపట్టని గొప్ప విశ్వ రహస్యాలు దాగి ఉన్నాయన్న విషయం మనకు తరచుగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది కదూ. ఈనాటి మన విశ్లేషణలో సరిగ్గా అలాంటి ఒక అద్భుతమైన అత్యంత పవిత్రమైన అంశం గురించే లోతుగా తెలుసుకోబోతున్నాం. ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. ఇంతవరకు మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియోని పూర్తిగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. హిందూ పురాణాలను నిశితంగా పరిశీలిస్తే ఒక ఆసక్తికరమైన విషయం బయటపడుతుంది. సాధారణంగా అత్యంత శక్తివంతమైన వస్తువులు అంటే ఏదో దేవతలు వాడే భయంకరమైన ఆయుధాలనో లేదా ఎంతో విలువైన ఆభరణాలు అనో మనం అనుకుంటూ ఉంటాం. కానీ దైవానికి అత్యంత ప్రీతిపాత్రమైన శక్తివంతమైన కాముక ఒక సాధారణమైన 3 ఆకుల గల దళం మాత్రమే. అవును, నిజమైన ఆధ్యాత్మిక శక్తి అనేది చాలా సులభమైన సహజమైన ప్రకృతి రూపాల్లోనే దాగి ఉంటుంది అనడానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ మరొకటి లేదు. 1వ విభాగం, పవిత్రమైన బిల్వదళం. శివపూజలో దీని విశిష్టత. ఈ పవిత్ర బిల్వదళాలను అంటే మనం వాడుక భాషలో పిలుచుకునే ఈ మారేడు దళాలను సమర్పించడానికి కొన్ని నిర్దిష్టమైన అత్యంత ప్రధానమైన సందర్భాలున్నాయి. ముఖ్యంగా సోమవారాలు, అలాగే మహాశివరాత్రి లాంటి పర్వదినాల్లో ఈ ఆకులను ఎంతో భక్తి శ్రద్ధతో శివుడికి సమర్పిస్తూ ఉంటారు. ఇలా చేయడం ద్వారా అపారమైన దైవిక ఆశీస్సులు లభిస్తాయని అనాదిగా వస్తున్న విశ్వాసం. ఇది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, దైవంతో నేరుగా అనుసంధానం కావడానికి ఒక అద్భుతమైన మార్గం. 2వ విభాగం, 3 విశిష్టత. ఈ ఆకు నిర్మాణంలో దాగి ఉన్న రహస్యం. 3. ఈ సంఖ్యకు ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉందండి. గమనించారో లేదో, బిల్వ వృక్షం కాడకు ఎల్లప్పుడూ ఖచ్చితంగా 3 ఆకులు కలిసి ఉంటాయి. అదే దీని ప్రధానమైన ప్రత్యేకత. దీన్నే ఒక 3 నియమంగా మనం చెప్పుకోవచ్చు. ప్రకృతిలో ఇలా ఖచ్చితంగా 3 ఆకులు ఒకే దళంగా ఏర్పడడం అనేది ఏదో యాదృచ్ఛికంగా జరిగిన విషయం కాదు. దీని వెనుక చాలా పెద్ద విశ్వతత్వమే ఉంది. మూల గ్రంథాలు ఈ 3 ఆకుల భౌతిక రూపాన్ని విశ్వశక్తులతో ఎంత అద్భుతంగా అనుసంధానం చేశాయో చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. మొదటి ఆకును సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడికి మరియు స్వచ్ఛతను సూచించే సత్వగుణానికి ప్రతీకగా చెబుతారు. ఇక 2వ ఆకు స్థితికారుడైన విష్ణువుకు, అలాగే క్రియాశీలతను సూచించే రజోగుణానికి ప్రతీక. 3వ ఆకు లయకారుడైన మహేశ్వరుడికి, తమో గుణానికి ప్రతీక. అంటే ఒక చిన్న బిల్వదళంలో త్రిమూర్తులు, సృష్టిలోని త్రిగుణాలు నిక్షిప్తమై ఉన్నాయన్నమాట. ఒక్క ఆకులో మొత్తం సృష్టి రహస్యం ఎంత చక్కగా ఇమిడి ఉందో కదా. 3వ విభాగం, శివార్పణ శ్లోకం. ఈ ఆరాధన వెనుక ఉన్న పవిత్ర సంప్రదాయం. భక్తులు ఆరాధన సమయంలో పఠించే అత్యంత పవిత్రమైన మంత్రం ఒకటుంది. అదేమిటంటే, త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం ఛత్రయాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం. ఈ శ్లోకం చదువుతున్నప్పుడే మనకు తెలియని ఒక ఆధ్యాత్మిక శక్తి కలుగుతుంది. బిల్వదళాన్ని అర్పించే సమయంలో పూర్తి ఏకాగ్రతతో భక్తిపూర్వకంగా చదివే మహత్తరమైన శ్లోకమిదే. ఆ శ్లోకం యొక్క లోతైన అర్థం వింటే దాని వెనుకున్న విశిష్టత ఇట్టే అర్థమవుతుంది. ఈ 3 ఆకులు శివుని 3 కళ్లను సూచిస్తాయి. అలాగే ఆయన చేతిలోని 3 ఆయుధాలకు అంటే త్రిశూలానికి కూడా ఇవి ప్రతీకలు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ దళాన్ని సమర్పించడం వల్ల గత 3 జన్మలలో చేసిన పాపాలు కూడా పూర్తిగా నశించిపోతాయని మూల గ్రంథాలు స్పష్టంగా వివరిస్తున్నాయి. ఒక బిల్వదళం ఎంతటి శక్తివంతమైన ఆధ్యాత్మిక పరిష్కారంగా పనిచేస్తుందో ఇక్కడ మనకు స్పష్టమవుతుంది. 4వ విభాగం, పురాణ నేపథ్యం మరియు ఫలాల్. ఇక్కడ ఒక అత్యంత ఆసక్తికరమైన పురాణ వాస్తవం గురించి మాట్లాడుకోవాలి. పరమశివుడికి అత్యంత ఇష్టమైన ఈ బిల్వ వృక్షం ఎలా పుట్టిందో తెలుసా? సాక్షాత్తు విష్ణుమూర్తి దేవేరి అయిన లక్ష్మీదేవి చేసిన కఠోర తపస్సు వల్ల ఉద్భవించిందని పురాణాలు చెప్తున్నాయి. వింటే ఎవరికైనా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదూ. శివుని ఆరాధనలో ఉపయోగించే ఈ ప్రధానమైన వృక్షం లక్ష్మీదేవి యొక్క ఆధ్యాత్మిక దీక్ష నుండి పుట్టడం నిజంగా విశేషం. దైవిక శక్తుల మధ్య ఉన్న ఈ అనుసంధానమే ఈ వృక్షాన్ని అంత పవిత్రంగా మార్చింది. అయితే ఈ ఆరాధన వల్ల కేవలం ఆధ్యాత్మిక ప్రయోజనాలే కాకుండా
ప్రస్తుతం మన నిజ జీవితంలో కూడా ఎన్నో లాభాలున్నాయని గ్రంథాలు చెబుతున్నాయి. ఈ బిల్వ ఆరాధన చేయడం వల్ల ప్రధానంగా మనిషికి అపారమైన మనశ్శాంతి లభిస్తుంది. అంతేకాదు శారీరక ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు కుటుంబంలో సుఖ సంతోషాలు శుభాలు కలుగుతాయని స్పష్టం చేయబడింది. ప్రాచీన ఆచారాలకు మన ఆధునిక జీవిత శ్రేయస్సుకు ఎంత చక్కటి వంతెన ఉందో దీని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక మనం ఈ విశ్లేషణలో అత్యంత ముఖ్యమైన కీలకమైన భాగానికి చేరుకున్నాం. ఈ ఒక్క వాక్యాన్ని చాలా నిశితంగా గమనించండి. భక్తితో సమర్పించిన ఒక్క బిల్వదళం కూడా శివకృపను ప్రసాదిస్తుంది. ఇదే మనం ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన సారాంశం. దైవానికి ఎంత పెద్ద కానుక ఇచ్చాం, ఎంత ఖర్చు చేశాం అనేది ఇక్కడ అస్సలు ముఖ్యం కాదు. ఆ సమర్పణ వెనుక ఎంత స్వచ్ఛమైన భక్తి ఉందన్నదే ముఖ్యం. పైకి కనిపించే ఆడంబరాల కంటే ఏకాగ్రతతో కూడిన స్వచ్ఛమైన భక్తికే దైవం సులభంగా వశమవుతాడని ఈ ఒక్క వాక్యం మనకు బలంగా నొక్కి చెబుతోంది. ముగించే ముందు ఈ ప్రశ్నను ఒక్కసారి మననం చేసుకోండి. దైవానుగ్రహం పొందడానికి నిజంగా గొప్ప గొప్ప కానుకలు, ఆడంబరాలు అవసరమా? లేదా కేవలం ఒక చిన్న ఆకును సమర్పించే స్వచ్ఛమైన భక్తిలో, అంకిత భావంలోనే నిజమైన దైవిక అనుసంధానం దాగి ఉందా? ఒక సాధారణ బిల్వదళం మనకు నేర్పించే గొప్ప ఆధ్యాత్మిక పాఠమిదే. కేవలం 3 ఆకులు కలిగిన ఒక దళం ద్వారా విశ్వ రహస్యాలను ఎలా అర్థం చేసుకోవచ్చో, నిజమైన భక్తికున్న శక్తి ఏమిటో ఈనాటి విశ్లేషణ ద్వారా స్పష్టమైందని ఆశిస్తూ ఈ అద్భుతమైన ఆలోచనతో ఈనాటి మన ఈ గ్రంథ విశ్లేషణను ముగిద్దాం.